ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేటలో విషాదం చోటుచేసుకుంది. రంగనాయక సాగర్ రిజర్వాయర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఒకరి మృతదేహం లభ్యమవగా మిగిలిన ఇద్దరి కోసం స్థానికులు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ దుర్ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేటలో విషాదం చోటుచేసుకుంది. రంగనాయక సాగర్ రిజర్వాయర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఒకరి మృతదేహం లభ్యమవ్వగా మిగిలిన ఇద్దరి కోసం స్థానికులు గాలిస్తున్నారు. ఈ దుర్ఘటన గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా మెదక్ ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, చెప్పండి. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ లో విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి గురించి ఆచూకీ కోసం ఇటు గజ ఈతగాళ్లు ఇటు పోలీసులు కాలిస్తున్నారు. పూర్తి వివరాలకు వెళ్తే ఇటు వరంగల్ నివాసులైన రెండు కుటుంబాలు అంటే వీకెండ్ హైదరాబాద్ కు వెయ్యే మార్గ మధ్యంలో రంగనాయక సాగర్ విజిట్ చేద్దామని వచ్చారు. కుటుంబ సమేతంగా సుమారు 13 మంది 2 ఇన్నోవా కార్లో రంగనాయక సాగర్ కి రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో రంగనాయక సాగర్ చూసి స్విమ్మింగ్ చేద్దామని చెప్పి సరదాగా స్విమ్మింగ్ చేద్దామని చెప్పి అందులో ఒక నలుగురు దిగారు. నలుగురు దిగి స్విమ్మింగ్ చేశారు. స్విమ్మింగ్ చేస్తున్న నేపథ్యంలోనూ ఇద్దరు ఒకటేసారి చేసిన ఇద్దరు కొట్టుకపోవడం జరిగింది. నీళ్లలో కొట్టుకపోవడం జరిగింది. దీంతో ఇద్దరు బయటకు రావడం జరిగింది. ఇద్దరు మాత్రం కొట్టుకపోవడం జరిగితే ఇటు పోలీసులు గానీ ఇటు గజ ఈతగల సహాయంతో ఒకరి ఆచూకీ దొరకడంతో ఆమె పూర్తి అంటే చనిపోవడం జరిగింది. ఇంకో వ్యక్తి గురించి ఇంకో మంది గాలిస్తుండడం మొదలుపెట్టింది. ఇందులో వివరాలకు వెళ్తే 13 సంవత్సరాలు 8th క్లాస్ చదివే యాకూబ్ బాబా, ఇంకో 15 సంవత్సరాలున్న యజాజ్ అలీ ఇద్దరు మాత్రం గల్లంతయ్యారు. ఒకరు చనిపోవడంతో యాకూబ్ బాబా మృతదేహం నీటి నుంచి బయటకు తీయడం జరిగింది. అర్బాజ్ మృతదేహం గురించి కూడా ఇటు చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పోలీసులు మరియు సిద్దిపేట ఫైర్ సిబ్బంది మరియు గజ ఈతగాళ్లతో సహాయ బృందంతో గురించి వెతుకుతున్నారు. ఇటు మొత్తం మీద అటు వరంగల్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఇద్దరు మున్నూరు అవుతున్నారు. ఓవరాల్ గా మాత్రం ఇటు గజ గీతలతో ఒక డెడ్ బాడీ దొరికింది. ఇంకో డెడ్ బాడీ గురించి మాత్రం గాలిస్తా ఉన్నారు. హారిక. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.